ల్యాండ్కి సంబంధించి ఏదైతే లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్స్ అనేక సమస్యలు ఉన్నటువంటి ల్యాండ్స్ని ఇవ్వడం జరిగింది. దాన్ని రద్దు చేస్తూ మీ గ్రామంలో అలాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ కొత్తగా ఇళ్ళకి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి ఆ ఇల్లు స్థలాలు చక్కగా ఎలాంటి సమస్య లేనటువంటి ల్యాండ్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి లబ్ధిదారులైనటువంటి ప్రతి ఇంటికి 4 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రతి పంచాయతీలో అభివృద్ధి చెందాలి. అలాగే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి వ్యవస్థ, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలను తీర్చే విధంగా పంచాయతీకి సంబంధించి ఈరోజు మన నియోజకవర్గంలో ఏదైతే ఎన్ఆర్ఐజిఎస్ ఫండింగ్ సంబంధించి సుమారు 20 కోట్ల రూపాయల్ని మన నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి జీలిగిమిల్లి మండలం 6 కోట్ల రూపాయలతో ఈరోజు సీసీ రోడ్లు ప్రారంభించడం జరుగుతుంది. పాలచర్ల గ్రామానికి సంబంధించి 30 లక్షల రూపాయలు మంజూరు చేసి ప్రతి వీధిలో కూడా సీసీ రోడ్లు ఉండే విధంగా, అలాగే మెయిన్ రోడ్డు కూడా ఆర్ఎంబి రోడ్డు కూడా సుమారు ఒక 60 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అవి కూడా త్వరలోనే మనకి మెయిన్ రోడ్స్ కూడా పోయడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా మన ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల్లోనే ఎంత అభివృద్ధి చేస్తే 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేస్తూ ప్రజలందరూ కూడా గ్రహించాలి. గత ప్రభుత్వాల్లో అనేక ఇబ్బందులు పడ్డారు, కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ పార్టీ ఈరోజు ప్రతి ఒక్క నిరుపేదలకి అండగా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా సామాన్య ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకోకుండా ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకొస్తుంది. తప్పకుండా రైతులను ఆదుకునే విధంగా కూడా ఈరోజు సరైన గిట్టుబాటు ధర, అలాగే డ్రిప్ ఇరిగేషన్ 95% ఎస్టీలకి, నాన్ డ్రైవర్స్కి 75% సబ్సిడీ రూపంలో డ్రిప్స్, అలాగే ఎరువులు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 100 ఏళ్లలో 100 పనులు చేసినటువంటి ఘనత మన ఎన్డీఏ కూటమిదని ఈరోజు మనందరం కూడా గర్వంగా చెప్పుకోవడానికి మనందరం కూడా సంతోషపడాలి. ఇలాంటి ప్రభుత్వాన్ని మేమందరం కూడా నాయకులుగా పనిచేయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కనుక ఎన్డీఏ కూటమి ద్వారాగా తప్పకుండా ఈ 5 ఏళ్లలో పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించడానికి మీ అందరి సహాయ సహకారాలు తప్పకుండా మాకు కావాలని కోరుకుంటూ, ఇలాంటి వర్షంలో కూడా మీ అందరూ కూడా వింటున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.